ఈటీవీ ప్రేక్షకులకు శుభోదయం. శుభమస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. శుభమస్తు కార్యక్రమంలో ఈ వారం గ్రహఫలం అంశంలో 15/6/2025 తేదీ ఆదివారం నుండి 21/6/2025 తేదీ శనివారం వరకు మేషాది ద్వాదశ రాసుల శుభ అశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా ఈ వారంలో ఉన్న ముఖ్య విశేష దినాలు, గ్రహస్థితిని చూద్దాం. దానికంటే ముందుగా నేటి పంచాంగ వివరాలు చూద్దాం. స్వస్తిశ్రీ చాంద్రమానశ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠమాసం కృష్ణపక్షం చవితి తిథి మధ్యాహ్నం 2:12 వరకు. తదుపరి పంచమి శ్రవణ నక్షత్రం రాత్రి 11:46 వరకు. నేటి రాహుకాలం సాయంత్రం 4:30 గంటల నుండి 6 గంటల వరకు. ఈ వారంలో ఉన్నటువంటి విశేష దినాలను పరిశీలిద్దాం. నేడు అనగా 15వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 1:36 మిథున సంక్రమణ ప్రయుక్త షడశీతి పుణ్యకాలం. ఈనాడు రవి మృగశిర నక్షత్రం 3వ పాదంలోకి మిథున రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. 21వ తేదీ 6వ నెల 2025 సంవత్సరం శనివారం నాడు స్మార్త ఏకాదశి, దీనిని యోగిని ఏకాదశి అని కూడా అంటారు. ఇక ఈ వారంలో ఉన్నటువంటి గ్రహస్థితిని గమనించినట్లయితే శుక్రుడు మేషరాశిలో సంచారం, రవి మిథున రాశిలో సంచారం, బుధుడు బృహస్పతి మిథున రాశిలో సంచారం, కుజుడు సింహరాశి, కేతువు సింహరాశిలో సంచారం, చంద్రుడు మకర కుంభ మీన మేషరాశులలో సంచారం, రాహువు కుంభరాశిలో సంచారం, శని మీనరాశి. ఈ గ్రహస్థితిని అనుసరించి మేషాది ద్వాదశ రాశుల అనుకూల ప్రతికూల ఫలితాలను పరిశీలిద్దాం. అవసరమైన పరిహారాలను చూద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి చంద్రుడు ఈ వారంలో రాజ్య లాభ వ్యయ జన్మస్థానాల్లో సంచారం, శని వ్యయ స్థితి, బృహస్పతి తృతీయ స్థితి వలన అనుకూల ప్రతికూల ఫలితాలు సమాన స్థాయిలో ఉంటాయి. ఇంటా బయట మీ మాట చెల్లుబాటు అవుతుంది. మీ సలహాలకు ప్రాధాన్యత ఇస్తారు. ఆర్థిక వ్యవహారాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. వ్యయాన్ని తగ్గించుకునేటటువంటి మీ ప్రయత్నాలు సఫలవంతం అవుతాయి. అనవసరమైనటువంటి ఖర్చులకు దూరంగా ఉంటారు. రాజకీయ వ్యాపార రంగాల వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి. కళా క్రీడా రంగాల వారికి ప్రత్యేక అవకాశాలు అందుతాయి. కుటుంబ సభ్యులతో చిన్న చిన్న విభేదాలు ఏర్పడినప్పటికీ వాటిని ప్రయత్నపూర్వకంగా పరిష్కరించుకుంటారు. వాహనాలు ప్రయాణాల విషయంలో అప్రమత్తత అవసరం. కొన్ని ముఖ్యమైనటువంటి ప్రయాణాలు చివరి క్షణంలో వాయిదా పడేటటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి. మాట విషయంలో పొదుపు పాటించాలి. అడిగిన వారికి మాత్రమే సలహాలు ఇవ్వాలి అనేటటువంటి విషయాన్ని గ్రహించాలి. ఈ రాశి వ్యాపార ఉద్యోగులకు అనుకూలమైనటువంటి సమయం అని చెప్పవచ్చు. మీరు చేసేటటువంటి పనికి ప్రత్యేకమైనటువంటి గుర్తింపుతో పాటు ఉన్నతాధికారుల నుండి ప్రత్యేక ప్రశంసలు అందుతాయి. యాజమాన్యం దృష్టిలో ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని కూడా పొందుతారు. ప్రైవేట్ రంగ ఉద్యోగులు మీ లక్ష్య సాధనకు మరింత శ్రమించవలసినటువంటి పరిస్థితి ఉంటుంది. రియల్ ఎస్టేట్ స్థిరాస్తి వ్యాపారులకు అనుకూలమైనటువంటి సమయం అని చెప్పవచ్చు. లోగడ ఒప్పందాలు చేసుకుని ఆగిపోయినటువంటి వ్యవహారాలు కూడా మళ్ళీ తిరిగి చేతికి అంది లాభసాటిగా ముందుకు సాగేటటువంటి పరిస్థితులు సుస్పష్టంగా కనబడుతున్నాయి. ఈ రాశివారు లక్ష్మీ స్తోత్ర పారాయణ, చంద్రుని ప్రీతికై బియ్యం దానం చేయడం వల్ల మరిన్ని శుభ అనుకూల ఫలితాలు పొందగలుగుతారు. వృషభ రాశి వారికి ఈ వారంలో రవి బుధుల ద్వితీయ సంచారం వలన కొన్ని వ్యవహారాల్లో ఇబ్బందులు ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది. సమీప వ్యక్తులతో మాట పట్టింపులు ఉంటాయి. కార్యస్థానంలో సహోద్యోగులతో కొన్ని వ్యతిరేక పరిస్థితులు ఏర్పడేటటువంటి సూచనలు కనబడుతున్నాయి. ఉన్నతాధికారులు మీ పనిని, మీ సేవను గుర్తించేటటువంటి పరిస్థితులు అంతంత మాత్రంగా ఉన్నాయి. కొన్ని వ్యవహారాలను మీరు భుజానికెత్తుకొని సమర్థవంతంగా పనిచేసేటటువంటి పరిస్థితి ఉంటుంది. అనవసరమైన విషయాల గురించి ఎక్కువ ఆలోచించి మానసిక ఒత్తిడికి గురవుతారు. వారం ప్రారంభంలో ఆర్థిక వ్యవహారాల్లో కొద్దిపాటి ఒత్తిడి ఉన్నప్పటికీ వాటిని అధిగమించి వారాంతంలో ఆర్థిక పరిస్థితి సానుకూలంగా ఉంటుంది. వాహనాల విషయంలో అప్రమత్తత అవసరం. రోజువారీ కార్యక్రమాల్లో ఉపయోగించినటువంటి వస్తువులు, వాహనాలు కొంత మొరాయించి దానికి సంబంధించి వాటి మరమ్మతుకు ధనాన్ని వెచ్చించవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. దూర ప్రాంతంలో ఉన్నటువంటి మిత్రులను కలుసుకొని వారితో ఆత్మీయ సంభాషణ చేస్తారు. బంధుమిత్రాదులతో కలిసి విందులు వినోదాలకు హాజరవుతారు. శుక్రగ్రహం యొక్క స్థితిని అనుసరించి అలంకరణ వస్తువులకు, వస్త్రాలకు ఎక్కువ ధనాన్ని ఖర్చు చేస్తారు. ప్రయాణాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కొన్ని ప్రయాణాలు సమయానికి తగినట్లుగా కాకుండా క్రమశిక్షణ లోపం వల్ల కొన్ని ప్రయాణాల్లో మార్పులు కూడా ఉండేటటువంటి సూచనలు కనబడుతున్నాయి. ఈ రాశివారు ముఖ్యంగా
ఆహార విషయంలో క్రమశిక్షణ పాటించాలి. ఈ రాశివారు ఈ వారం మరిన్ని మెరుగైనటువంటి ఫలితాలను పొందడం కోసం సూర్యగ్రహ ఆరాధన, ఆదిత్య హృదయ పారాయణ, సూర్యగ్రహ ప్రీతికై గోధుమలు దానం చేసినట్లయితే మరిన్ని విశేష ఫలితాలను పొందగలుగుతారు. మిథున రాశి వారికి జన్మరాశి యందు రవి, బుధ, బృహస్పతుల సంచారం వలన ఆర్థిక వ్యవహారాలలో జాగ్రత్త అవసరం, అప్రమత్తత అవసరం. సమీప వ్యక్తుల అవసరాలను తీర్చడానికి మీ దగ్గర ఉన్నటువంటి ధనాన్ని వెచ్చించడంతో పాటు రుణం చేసి మరీ వారికి సహాయం చేయవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. మొహమాటం విషయంలో కొంచెం జాగ్రత్త అవసరం. కార్యస్థానంలో ఎదురైనటువంటి ప్రతికూలతలను సైతం అనుకూలంగా మార్చుకుని ముందడుగు వేస్తారు. సమీప వ్యక్తులను, సహోద్యోగులను ఉత్తేజపరిచి మీ మాట తీరుతో వారి చేత కొన్ని ప్రత్యేకమైనటువంటి పనులు సైతం పూర్తి చేయించి వారి నుండి ప్రశంసలు అందుకుంటారు. మీకు అందినటువంటి లక్ష్యాలను సకాలంలో పూర్తి చేసి ఉన్నతాధికారుల నుండి ప్రశంసలను, ప్రత్యేకమైనటువంటి గుర్తింపును అందుకుంటారు. ఆరోగ్యం విషయంలో కొద్దిపాటి శ్రద్ధ అవసరం. చిన్న చిన్న అనారోగ్య సమస్యలను సైతం నిర్లక్ష్యం చేయకుండా తగిన రీతిలో వైద్య చికిత్స తీసుకోవడం, వైద్య సందర్శనం చేయడం అత్యవసరమని గ్రహించాలి. వాహనాలు, వస్తువుల కొనుగోలుకై ప్రత్యేకమైనటువంటి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు. రుణాలను తీర్చేటటువంటి ప్రయత్నం చేస్తారు. వాక్కు విషయంలో చాలా జాగ్రత్తలు పాటిస్తారు. మీ వాక్కు మీకు ప్రత్యేకమైనటువంటి గౌరవాన్ని, గుర్తింపును కూడా మీకు అందజేస్తుంది. కార్యస్థానంలో కొన్ని వ్యవహారాలను మీరు ముందుండి నడుంగట్టుకుని జరిపిస్తారు. తద్వారా ఆగిపోయినటువంటి పనులు కూడా ముందుకు వెళ్ళేటటువంటి పరిస్థితి కనబడుతుంది. షేర్స్ అండ్ స్పెక్యులేషన్లో పెట్టుబడి పెట్టేటటువంటి వారికి, మదుపరులకు ఆలోచన అవసరం. తొందరపాటు నిర్ణయాల వల్ల చిన్న చిన్న ఇబ్బందులు తలెత్తేటటువంటి సూచనలు స్పష్టంగా కనబడుతున్నాయి. ఈ రాశివారు ఆంజనేయ స్తోత్ర పారాయణ చేయటం, గోశాల సందర్శనం వల్ల ఈ వారంలో మరిన్ని మెరుగైనటువంటి ఫలితాలను సాధించగలుగుతారు. కర్కాటక రాశి వారికి వ్యయస్థానం యందు రవి, బుధ, బృహస్పతి గ్రహాల సంచారం, ద్వితీయ స్థానం యందు కుజ, కేతువుల యుతి వలన కొన్ని ముఖ్యమైనటువంటి కార్యక్రమాల్లో ఇబ్బందులు, ప్రతికూలతలు ఎదురై వాటిని మధ్యలో నిలిపివేయవలసినటువంటి పరిస్థితి కనబడుతుంది. కొంతమంది వ్యక్తుల యొక్క మాటలు నిరుత్సాహపరిచేటటువంటి రీతిలో ఉన్నప్పటికీ కూడా ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా కొన్ని పనులను సమర్థవంతంగా పూర్తి చేస్తారు. ఆర్థిక వ్యవహారాల విషయంలో జాగ్రత్త పాటిస్తారు. ఖర్చులను అదుపు చేసుకునేటటువంటి ప్రయత్నం చేస్తారు. ఉద్యోగులకు, పదోన్నతులకు, బదిలీలకు సంబంధించినటువంటి కీలక సమాచారం అందుతుంది. ఈ రాశిలో ఉన్నటువంటి నిరుద్యోగులకు నూతన ఉద్యోగానికి సంబంధించినటువంటి ముఖ్య సమాచారం అందుతుంది. అవివాహితులకు శుభకార్య సూచనలు త్వరలో జరగనున్నట్లుగా ద్యోతకమవుతాయి. ఈ రాశిలో ఉన్నటువంటి పెద్దలు ఆరోగ్యానికి సంబంధించినటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. విద్యార్థులు ఆశించినటువంటి ఫలితాలను సాధించడం కోసం మరింత కృషి చేయవలసినటువంటి పరిస్థితి కనబడుతుంది. కళ, క్రీడ, రాజకీయ రంగాల వారికి అందినటువంటి అవకాశాలు చివరి క్షణంలో చేజారేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్త పడి అవకాశాలను చేజార్చుకోకుండా ఉండేటటువంటి ప్రయత్నం చేయాలి. ఆహారం విషయంలో క్రమశిక్షణ పాటించాలి. ప్రయాణాల విషయంలో చేయదలుచుకున్నటువంటి పనుల విషయంలో సమయపాలన కోసం ప్రత్యేకమైనటువంటి ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి. ఈ రాశివారు దత్తాత్రేయ స్తోత్ర పారాయణ, సూర్యగ్రహ సంబంధమైనటువంటి స్తోత్ర పారాయణ చేయడం వల్ల మరిన్ని శుభ ఫలితాలను అందుకోగలుగుతారు. సింహరాశి. ఈ రాశి వారికి జన్మరాశి యందు కుజకేతువుల సంచారం, సప్తమంలో రాహు, అష్టమంలో శని ఉన్నప్పటికీ కూడా గ్రహ ప్రతికూలత ఉంది అని చెప్పవచ్చు. కానీ జన్మంలో ఉన్నటువంటి కుజుడు చాలా విషయాల్లో మొండి ధైర్యాన్ని ఇస్తాడు. వచ్చేటటువంటి ప్రతికూలతలను ఏమాత్రం లక్ష్య పెట్టకుండా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగేటటువంటి పరిస్థితి కనబడుతుంది. సమీప వ్యక్తులకు సైతం మీ ప్రవర్తన చూసి కొంత ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఎటువంటి సమస్యలనైనా సరే చాకచక్యంగా పరిష్కరించుకునేటటువంటి నేర్పు, ఓర్పుని మీరు ఈ వారంలో ప్రదర్శిస్తారు. కానీ అంతర్గతంగా మానసికంగా ఒత్తిడికి గురయ్యేటటువంటి సూచనలు కనబడుతున్నాయి. చిన్న చిన్న విషయాల గురించి ఎక్కువ కలత చెందడం, ఎక్కువ ఆలోచించడం అనేది జరుగుతూ ఉంటుంది. కొన్ని పనులు చేసిన పనులే మళ్ళీ మళ్ళీ చేయవలసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా వ్యాపారాలలో ఆశించినటువంటి రీతిలో లాభాలు రాకపోవడం కొంత మనస్తాపానికి గురి చేసినప్పటికీ కూడా రాబోయే రోజుల్లో ప్రారంభించబోయేటటువంటి వ్యాపారాల గురించి పెట్టుబడి సమీకరణలో విజయవంతమైనటువంటి రీతిలో కార్యక్రమాలు సాగుతాయి. కార్యస్థానంలో ఉద్యోగస్తులు చేయవలసినటువంటి పనులు తొందరగా పూర్తి చేయాలి అనేటటువంటి తొందరపాటు, దీనివల్ల కొన్ని పొరపాట్లు దొరలేటటువంటి పరిస్థితి కనబడుతుంది. సహోద్యోగుల నుండి కొన్ని ముఖ్యమైనటువంటి సూచనలు అందుకుంటారు. ఉన్నతాధికారుల నుండి
అనవసరమైనటువంటి విషయాల్లో విమర్శలు ఎదుర్కొండేటటువంటి పరిస్థితులు కూడా కనబడుతున్నాయి. ఈ రాశి ఉద్యోగులు బదిలీలు పదోన్నతుల కోసం చేసేటటువంటి ప్రయత్నాల్లో కొద్దిపాటి చుక్కెదురయ్యేటటువంటి సూచనలు కనబడుతున్నాయి. కాబట్టి కీలకమైనటువంటి విషయాలు బదిలీలు పదోన్నతులకు సంబంధించినటువంటి మీరు వేయదలుచుకున్నటువంటి అడుగు ఈ వారం వాయిదా వేసుకోవడం మంచిది అని గ్రహించాలి. ఈ వారం మరిన్ని ఫలితాలను సాధించడం కోసం సింహరాశి వారు శనైశ్చరుడికి సంబంధించినటువంటి స్తోత్రపారాయణ రుద్రాభిషేకాన్ని జరిపించినట్లయితే ప్రతికూల ఫలితాలను సైతం అనుకూలంగా మార్చుకోగలుగుతారు. కన్యరాశి. ఈ రాశి వారికి అష్టమంలో చంద్రగ్రహ సంచారం వలన చిన్న చిన్న ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు ఉండేటటువంటి సూచనలు కనబడుతున్నాయి. అనవసరమైనటువంటి విషయాల గురించి ఎక్కువగా ఆలోచన చేస్తారు. చిన్న చిన్న పనులు సైతం పూర్తి చేయగలమా లేదా అనేటటువంటి భయం ఏర్పడుతుంది. ఎప్పుడూ చాలా వేగంగా చేసేటటువంటి పనుల్లో సైతం ఆలస్యం అవుతూ ఉంటుంది. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహించాలి. ముఖ్యంగా దూర ప్రయాణాలను అవకాశం ఉన్నంత వరకు వాయిదా వేసుకుంటే మంచిది. ఒంటరి ప్రయాణాలు, రాత్రి ప్రయాణాలకు దూరంగా ఉండాలి. వాహనాల విషయంలో అప్రమత్తత అవసరం. దీర్ఘకాలిక వ్యాధులైనటువంటి షుగర్, బీపీ మొదలైనటువంటి వ్యాధులతో బాధపడుతున్నటువంటి వారు ఈ వారం ఔషధ సేవనం విషయంలో, ఆహారం తీసుకోవడం విషయంలో సమయపాలన, క్రమశిక్షణ పాటించాలి. కొద్దిపాటి సమస్యలు తలెత్తినా వెంటనే వైద్య సందర్శనం చేయటం ముఖ్యమని మీరు గ్రహించాలి. ఆర్థికంగా లోగడ మీ ద్వారా సహకారం అందుకున్నటువంటి వాళ్ళు, మీ దగ్గర సహాయం పొందినటువంటి వాళ్ళు తిరిగి మీకు ఆ ధనాన్ని అందించి కృతజ్ఞత ఆవిష్కరించేటటువంటి అనుభవాలు ఈ వారంలో మీకు ఎదురవనున్నాయి. ఇంట్లో ఉన్నటువంటి ఆడవాళ్లకు సంబంధించినటువంటి వస్తువుల కొనుగోలుకై ఈ వారం ఎక్కువగా ధనాన్ని ఖర్చు చేస్తారు. పిల్లల భవిష్యత్తు కోసం పొదుపు సూచనలను పాటిస్తారు. మదుపరదారులు, షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేటటువంటి వారు కొన్ని తొందరపాటు నిర్ణయాల వల్ల వారారంభంలో కొద్దిపాటి వ్యతిరేక ఫలితాలను అందుకున్నప్పటికీ కూడా వారం మధ్యలో వాటిని సవరించుకొని వారాంతాల్లో అనుకూలమైనటువంటి రీతిలో ఆర్థిక లాభాన్ని గడించేటటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈ రాశివారు మరిన్ని మెరుగైన ఫలితాలను సాధించడం కోసం ఆంజనేయ స్వామికి సంబంధించినటువంటి స్తోత్రపారాయణ, శివ దర్శనం చేయడం మంచిది. తులారాశి వారికి అర్ధాష్టమంలో చంద్రుడు, అష్టమంలో రవి, నవమ స్థానంలో బుధ బృహస్పతులు, సప్తమ స్థానంలో శుక్రుడు, షష్టమ స్థానంలో శని. ఈ గ్రహాల ప్రభావం చేత ఈ వారంలో తులారాశి వారికి ప్రయాణాల విషయంలో అప్రమత్తత అవసరం. విలువైనటువంటి వస్తువులు, డాక్యుమెంట్స్ విషయంలో అతి జాగ్రత్త పాటించాలి. వాటిని చేజార్చుకుండేటటువంటి సూచనలు కూడా కనబడుతున్నాయి. సేవా కార్యక్రమాలకి ధనాన్ని వెచ్చిస్తారు. యోగా, మెడిటేషన్ వంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. సమీప వ్యక్తుల నుండి కొన్ని ఆరోగ్యానికి సంబంధించినటువంటి సూచనలు స్వీకరిస్తారు. దేహారోగ్యానికి సంబంధించినటువంటి కొన్ని చర్యలు కూడా తీసుకుంటారు. రోజువారీ కార్యక్రమాల్లో ఆరోగ్యం కోసం కొద్దిపాటి సమయాన్ని కూడా కేటాయించేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఆహారం విషయంలో క్రమశిక్షణ పాటిస్తారు. అలసట ఉన్నప్పటికీ దాన్ని లక్ష్య పెట్టకుండా అనుకున్నటువంటి పనులను సకాలంలో పూర్తి చేస్తారు. ఆడవారికి పుట్టింటి నుండి అందేటటువంటి సమాచారం కొద్దిపాటి మనస్తాపానికి గురి చేసినప్పటికీ కూడా వెంటనే తేరుకొని ఆ పరిస్థితులను చక్కదిద్దుకొని వారికి సలహాలు, సూచనలు అందజేసి మీ వంతు పాత్ర పోషిస్తారు. సంతానానికి సంబంధించినటువంటి భవిష్యత్తుకు సంబంధించినటువంటి సూచనలు వారికి ఇచ్చి దశానిర్దేశం చేస్తారు. ధార్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆధ్యాత్మికంగా ఎక్కువ సమయాన్ని గడిపేటటువంటి ప్రయత్నం చేస్తారు. మనస్సులో ఆలోచిస్తున్నటువంటి దాని గురించి సమీప వ్యక్తులతో పంచుకొని మీ బాధను తగ్గించుకునేటటువంటి ప్రయత్నం కూడా చేస్తారు. ఈ రాశివారు శివస్తోత్ర పారాయణ చేయడం, శివ దర్శనం చేయడం, ముఖ్యంగా సోమవారం నాడు గోక్షీరం అనగా ఆవు పాలు దానం చేయడం వల్ల మరిన్ని విశేషమైన అనుకూలమైన శుభ ఫలితాలను పొందగలుగుతారు. వృశ్చిక రాశి. ఈ రాశి వారికి అష్టమ స్థానంలో రవి, బుధ, బృహస్పతి గ్రహాల సంచారం వలన చిన్న చిన్న పనులను కూడా పూర్తి చేయడానికి చాలా ఇబ్బందికరంగా అనిపిస్తుంది. కొన్ని ముఖ్యమైనటువంటి పనులు ఎంత ప్రయత్నించినా ముందుకు వెళ్ళకపోవటం వల్ల మధ్యలో వదిలివేయవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అనవసరమైనటువంటి రీతిలో కొన్ని విమర్శలు ఎదుర్కొనేటటువంటి పరిస్థితి ఉంటుంది. మీవి కాని విషయాల్లో వీలైనంత దూరాన్ని పాటించడం మంచిది. అడిగితే తప్ప సలహాలు చెప్పకుండా ఉండాలి అనేటటువంటి విషయాన్ని గ్రహించాలి. లోగడ మీరు చేసినటువంటి సహాయ సహకారాలకు సంబంధించి మీరు ఆశించినటువంటి కృతజ్ఞత వారి నుండి రాకపోవటం వల్ల కొద్దిపాటి మనస్తాపానికి గురయ్యేటటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. సోదరులకు సంబంధించినటువంటి కార్యక్రమాలను పూర్తి చేయడానికి ఎక్కువ సమయాన్ని వెచ్చిస్తారు. మిత్రులతో కలయిక, విందులు, వినోదాలకు హాజరవుతారు. ఈ వారం శుక్రుడు ఉన్నటువంటి గ్రహస్థితిని అనుసరించి విలాస వస్తువులకు, విందులకు, వినోదాలకు ధనాన్ని వెచ్చిస్తారు. అలంకరణ వస్తువులకు కూడా ధనాన్ని
ఖర్చు చేసేటటువంటి పరిస్థితి కనబడుతుంది. ఆర్థిక వ్యవహారాల గురించి మనం పరికించి చూసినట్లయితే ఆదాయము వ్యయము రెండు సమానంగా ఉండేటటువంటి పరిస్థితి కనబడుతుంది. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహించాలి. తలనొప్పి వెన్నునొప్పి లాంటి ఇబ్బందులు ఎదుర్కొనేటటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఆహారం విషయంలో క్రమశిక్షణ పాటించాలి. దైవారాధనకు ఎక్కువ సమయాన్ని కేటాయిస్తారు. బంధుమిత్రాదులతో కలిసి పుణ్యక్షేత్ర సందర్శనం చేసేటటువంటి సూచనలు కూడా ఈ వారంలో స్పష్టంగా కనబడుతున్నాయి. సంతానానికి సంబంధించినటువంటి విద్య ఉద్యోగ వ్యవహారాలలో కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. ఆయా రంగాలలో అనుభవం ఉన్నటువంటి వ్యక్తుల దగ్గర నుండి సలహాలు సూచనలు గ్రహిస్తారు. ఈ రాశివారు మరిన్ని శుభ ఫలితాలను పొందడం కోసం నవగ్రహ ప్రదక్షిణ, నవగ్రహ స్తోత్రపారాయణ, సూర్యగ్రహ ప్రీతికై గోధుమలు దానం చేయడం మంచిది అని గ్రహించాలి. ధనుర్రాశి. ఈ రాశి వారికి అర్ధాష్టమ శని సంచారం వలన చేపట్టినటువంటి పనుల్లో కొద్దిపాటి వ్యతిరేకత ఎదురవుతుంది. సప్తమంలో ఉన్నటువంటి గ్రహాధిపతి అయినటువంటి రవి ఫలితం వలన చేసినటువంటి పనులే మళ్ళీ మళ్ళీ చేయవలసినటువంటి స్థితి ఏర్పడుతుంది. చిన్న చిన్న పనుల్లో కూడా పొరపాట్లు దొర్లి వాటిని సవరించుకోవడం కోసమే ఎక్కువ సమయం సరిపోయేటటువంటి పరిస్థితి ద్యోతకమవుతుంది. ఉన్నతాధికారుల నుండి కొన్ని ప్రత్యేకమైనటువంటి సూచనలు అందుకుంటారు. కొన్ని కీలకమైనటువంటి బాధ్యతలను కూడా చేపడతారు. మొత్తం మీద తొందరపాటు తొట్టుపాటుతో కొద్దిపాటి ఇబ్బందులు ఎదురైనప్పటికీ, పొరపాట్లు దొరికినప్పటికీ కూడా లక్ష్యాలను సకాలంలో పూర్తి చేసి ప్రశంసలు అందుకుంటారు. కార్యస్థానంలో ఉన్నటువంటి సహోద్యోగులతో మైత్రీభావాన్ని ప్రకటించి మీకు రానటువంటి పనుల గురించి వారి నుండి కొన్ని సలహాలు సూచనలు అందుకొని వాటిని సమర్థవంతంగా పూర్తి చేస్తారు. బంధువులకు సంబంధించినటువంటి వేడుకల్లో పాల్గొంటారు. సోదరులతో సంబంధించి కొన్ని రాబోయే రోజుల్లో జరపబోయేటటువంటి వేడుకల గురించి నిర్ణయాలు తీసుకుంటారు. కానుకలు అందించడానికి, వాటిని కొనుగోలు చేయడానికి ఎక్కువ ధనాన్ని వెచ్చిస్తారు. స్థిరాస్తి వ్యవహారాల విషయంలో వాటి పెట్టుబడుల గురించి ఆలోచన చేస్తారు. లోగడ పెట్టినటువంటి పెట్టుబడుల గురించి, వాటి లాభాల గురించి ఆయా రంగాలలో నిష్ణాతులైనటువంటి వారిని సంప్రదించి కొన్ని సలహాలు సూచనలు అందుకుంటారు. గురువులను సందర్శిస్తారు. ఆధ్యాత్మిక ధార్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రవచనాలను శ్రవణం చేయటం, దేవాలయాల్లో జరిగేటటువంటి కార్యక్రమాల్లో పాల్గొనడానికి ఎక్కువ సమయాన్ని వెచ్చిస్తారు. ఈ రాశివారు మరిన్ని మెరుగైన ఫలితాలను అందుకోవడం కోసం గణపతి స్తోత్రపారాయణ, సుబ్రహ్మణ్య దర్శనం, కుజగ్రహ ప్రీతికై కందులు దానం చేయాలి. మకర రాశి. ఈ రాశి వారికి ద్వితీయ రాహువు, అష్టమ కుజకేతువుల ప్రభావం వలన కొన్ని పనుల్లో ఆశించినటువంటి ఫలితం అందదు. శ్రమతో పోల్చి చూసినప్పుడు ఫలితం అనేది చాలా తక్కువగా ఉంటుంది అని చెప్పవచ్చు. నూతనంగా చేపట్టినటువంటి బాధ్యతలను నిర్వర్తించడంలో కొద్దిపాటి తొట్టుపాటు పొరపాట్లు దొల్లేటటువంటి సూచనలు కనబడుతున్నాయి. నూతన కార్యస్థానంలో ఉన్నటువంటి వ్యక్తులతో కొన్ని వ్యవహారాల్లో సర్దుకుపోవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. కుటుంబ సభ్యులతో కొన్ని విషయాలను చర్చిస్తారు. వారితో కొన్ని విషయాల్లో విభేదించేటటువంటి సూచనలు కూడా కనబడుతున్నాయి. ముఖ్యంగా విదేశీ వ్యవహారాలకు సంబంధించి చాలా కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. సంతానం ప్రవర్తన కొంత అసహనానికి గురి చేసేటటువంటి పరిస్థితి కనబడుతుంది. కుటుంబంలో పెద్దల నుండి కొన్ని విమర్శలు ఎదుర్కొనేటటువంటి పరిస్థితి కనబడుతుంది. వారితో వాగ్వాదానికి దిగేటటువంటి సూచనలు కూడా ఉన్నాయి. కాబట్టి సంయమనం పాటించాలి. తల్లిదండ్రుల వద్ద మనస్సు విప్పి మాట్లాడేటటువంటి పరిస్థితి కనబడుతుంది. మీరేం ఆలోచిస్తున్నారో వారి ముందు తేటతెల్లం చేసేటటువంటి పరిస్థితులు ద్యోతకమవుతున్నాయి. ప్రయాణాల విషయంలో జాగ్రత్త అవసరం. ముఖ్యంగా ఉద్యోగ వ్యాపారులకు శ్రమ అధికంగా ఉంటుంది. కార్యస్థానంలో శ్రమ కంటే కూడా ప్రయాణాల్లో వ్యగ్రత ఎక్కువగా ఉంటుంది. అకాల సమావేశాలు, ఆహార వ్యవహారాలు యందు సమయ లోపం, ఆరోగ్య వ్యవహారాల్లో చిన్న చిన్న ఇబ్బందులు తలెత్తేటటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. ఆర్థిక వ్యవహారాల్లో చాలా గట్టిగా ఉండి కొన్ని ఖర్చులను సైతం నియంత్రించుకొని పొదుపును మీరు సమర్థవంతంగా పాటిస్తారు. ఈ రాశివారు దుర్గా స్తోత్ర పారాయణం చేయడం, అమ్మవారికి సంబంధించినటువంటి స్తోత్ర పారాయణను శ్రవణం చేయడం, అట్లాగే గణపతికి గరికతో అర్చన చేయడం వల్ల ప్రతికూల ఫలితాలను సైతం అనుకూలంగా మార్చుకుని శుభ ఫలితాలను పొందగలుగుతారు. కుంభరాశి. ఈ రాశి వారికి జన్మరాశిలో రాహువు, ద్వితీయ స్థానంలో శని సంచారం, అదేవిధంగా పంచమంలో రవి బుధ బృహస్పతుల సంచారం వలన చేపట్టినటువంటి కార్యక్రమాల్లో కొద్దిపాటి ప్రతికూలతలు ఉంటాయి. కానీ మొక్కవోని ఆత్మవిశ్వాసంతో చేపట్టినటువంటి పనులను ముందుకు తీసుకువెడతారు. ప్రతికూలతలను ఏమాత్రం లక్ష్య పెట్టరు. సమీప వ్యక్తులకు కొన్ని ముఖ్యమైనటువంటి కీలకమైనటువంటి సలహాలు సూచనలు అందించడంతో పాటు మీ సమయాన్ని వెచ్చించి వారికి కొన్ని కార్యక్రమాలు పూర్తి చేయడానికి పరిపూర్ణమైనటువంటి సహకారాన్ని కూడా అందజేస్తారు. ఒంటరి ప్రయాణాలకు దూరంగా ఉండాలి.
అనవసరమైనటువంటి ప్రయాణాల వల్ల కొంత ఆర్థిక ఇబ్బందులు కూడా ఎదుర్కొనేటటువంటి పరిస్థితి కనబడుతుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అనుకూలమైనటువంటి సమయం అని చెప్పవచ్చు. లోగడ రద్దయినటువంటి ఒప్పందాలు కూడా ముందుకు నడిచి వాటిని ముందుకు తీసుకువెళ్ళి వాటిల్లో లాభాలు గడించేటటువంటి సూచనలు ఉన్నాయి. రాజకీయ, కళా, క్రీడా రంగాల వారికి ఆశించినటువంటి అవకాశాలు అందుతాయి. ప్రత్యేకమైనటువంటి గుర్తింపు లభిస్తుంది. సూర్యగ్రహ స్థితి వలన ప్రత్యేకమైన ప్రశంసలతో పాటు సమాజంలో కీర్తి ప్రతిష్టలు మరింతగా ఇనుమడింపబడతాయి. ఈ రాశివారు దుర్గా స్తోత్ర పారాయణ చేయడం, శివదర్శనం చేయడం, విష్ణు సంబంధమైనటువంటి స్తోత్రాలను పారాయణ చేయడం వలన, విష్ణు దేవాలయాల్లో ఎక్కువ సమయం గడపడం వలన మరిన్ని మెరుగైన ఫలితాలను పొందగలుగుతారు. గ్రహ ప్రతికూలతల నుండి కూడా బయటపడే సూచనలు ఉన్నాయి. మీనరాశి వారికి చంద్రుడు వ్యయ, జన్మ, ద్వితీయ స్థానాల్లో సంచారం వలన మాట విషయంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనేటటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. మీవి కాని విషయాల్లో తలదూర్చడం, అడగకపోయినా సలహాలు చెప్పడం వలన కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు. మాట వల్ల కొన్ని విమర్శలు మీకు ఎదురవుతాయి. సమీప వ్యక్తులు మీ మాటని లక్ష్య పెట్టకపోవడం వల్ల కొద్దిపాటి మనస్తాపానికి గురవుతారు. వ్యాపార రంగాల్లో వారు పెట్టుబడుల విషయంలో జాగ్రత్త పాటించాలి. భాగస్వాములతో కొన్ని విభేదాలు ఎదురయ్యేటటువంటి సూచనలు కనబడుతున్నాయి. కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలను చర్చిస్తారు. జీవిత భాగస్వామితో కొన్ని విషయాల్లో విభేదించేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. కుటుంబ సభ్యుల ఆరోగ్యం కొంత ఆందోళనకరంగా ఉంటుంది. వారం మధ్యలో కొన్ని పనులు వాయిదా వేసుకొని ముఖ్య కార్యక్రమాలకు హాజరయ్యేటటువంటి సూచనలు ఉన్నాయి. వాహనాల విషయంలో అప్రమత్తత అవసరం. రోజువారీ వినియోగించేటటువంటి వస్తువులు కొన్ని రకాలుగా ఇబ్బంది పెట్టడం వల్ల వాటిని మరమ్మతు చేయించడానికి ధనాన్ని కూడా కేటాయించవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. స్థిరాస్తి వ్యవహారాల కొనుగోలు, అమ్మకాల విషయంలో ఏర్పడినటువంటి ప్రతిస్తంభన తొలగిపోతుంది. ముఖ్య వ్యక్తుల సహాయ సహకారాలతో కొన్ని కీలకమైనటువంటి కార్యక్రమాలను ముందుకు తీసుకువెడతారు. ఈ రాశివారు దారిద్ర్య దహన శివస్తోత్ర పారాయణ, ఏకాదశి నాడు ఉపవాస వ్రతాన్ని పాటించడం వలన గ్రహ ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోగలుగుతారు. శుభ ఫలితాలను పొందగలుగుతారు. ఆదిత్యాది నవగ్రహాల యొక్క స్థితిగతులను అనుసరించి ఈ వారం మేషాది ద్వాదశ రాశుల అనుకూల ప్రతికూల ఫలితాలను మనం ఇప్పటివరకు గమనించాం. అనుకూల ఫలితాలు అనుకూలంగా, ప్రతికూల ఫలితాలు సైతం మరింత అనుకూలంగా అందే విధంగా పరమాత్మ అనుగ్రహించాలని మనసారా ఆశిస్తూ, సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్, సర్వే జనాః సుఖినో భవంతు.